కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బాబా సం. రచన శ్రీ కె రఘునందన. 9705411897. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కె రఘునందన 40 సంవత్సరాల నుండి సాహితీ వ్యాసంగంలో ఉన్నారు. సుమారు 600కు పైగా సాంఘిక కథలు ప్రముఖ పత్రికలన్నిటిలో వచ్చాయి. స్వాతిలో 9 సార్లు 10,000 రూపాయలు బహుమతి పొందారు. ఇతర పత్రికలలో 20 కథల వరకు వివిధ బహుమతులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా విద్యాశాఖ వారు 2007-2008లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చారు. చందమామ నుండి బాలభారతం వరకు ఒక 250 బాలల కథలు ప్రచురణకు నోచుకున్నాయి. ఇంటివాడు కథల సంపుటి వెలువరించారు. వీరి కథలపై కె రఘునందన కథలు ఒక పరిశీలన పేరుతో ఎం సుధారాణి గారు ఎంఫిల్ పట్టా పొందారు. 1996 సంవత్సరంలో విజయనగరం జిల్లా రచయితల సంఘం స్థాపించారు. ఇప్పుడు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేడియోలో సుమారు 30 కథలు 25 నాటికలు ప్రసారమయ్యాయి. గోడ నాటికకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలో 2 సార్లు ఉత్తమ రచన అవార్డును పొందారు. అదేంటండి, వస్తూనే భుజంగం అక్కడ ఆగిపోయాడు? ఆయన ఎక్స్రే కళ్ళు కొంప ముంచవు కదా అన్నాడు సాగరమూర్తి. అప్పటికే భుజంగం బాత్రూంలోకి దూరి ఒక 2 నిమిషాల్లో బయటకొచ్చి, ఈ బాత్రూం కట్టిన మేస్త్రి ఎవడు? వాడి తాట వలుస్తా, పల్లం దక్షిణ వైపు పెడతాడా? ఇంటి యజమానికి నష్టం కాదు. అయినా ఈ తలుపేంటి పలసటి రేగితే చేసి తగలడ్డారు? చేసింది ఎవడది? తోలు తీస్తా. అయినా ఇంటి యజమానికి శుభ్రత ఉండొద్దు. గచ్చంతా పాకుడు పట్టేసింది. తోముకు చావాలని తెలియదా? ఎవడి ప్రాణాలు తీద్దామని చూస్తున్నారు అని వెర్రెత్తిపోయాడు. అయ్యా, మీరిలా కాలు పెట్టి పెట్టడంతోటే ధుమధుమలాడిపోతే ఎలా చెప్పండి? తీరికలు ఉండద్దా అని మధ్యలో కల్పించుకున్న సుమవల్లి మీద మండిపడ్డాడు భుజంగం. వాట్సాప్ చూడడానికి టైం ఉంటుంది కానీ గచ్చు కొడుక్కోవడానికి టైం లేదా? ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు చెవి నీళ్ళు కట్టుకుని చెప్పాను, బాత్రూమ్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దని. కానీ మీరు నా మాట వినట్లేదు. దుర్వాసన గుప్పమంటోంది. చెయ్యి చండాలంగా ఉంది అని దుయ్యబట్టాడు. ఆయన అలా అగ్గెత్తిపోతూ ఉంటే ఎవరూ మధ్యలోకి దూరలేదు. కారణం, ఆయన మరింతగా ధ్వజం ఎత్తుతారని. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బాత్రూం, మరుగుదొడ్లు ఏమాత్రం శుభ్రతగా లేకున్నా సరే తాడెత్తును లేచి తిట్టిపోస్తాడు. నలుగురిని చుట్టూరా కూర్చోబెట్టుకుని స్వచ్ఛ భారత్పై అనర్గళంగా ఉపన్యాసం మొదలెడతాడు. ఒక విధంగా మంచిదే అయినా అక్కడికి చేరిన వాళ్ళంతా తలలు పట్టుకుంటారు, ఎంత వేగం అవగడతాడా అని. నిశ్చలరావు ఏకైక ముద్దలు పట్టి సువర్చల పెళ్లి. తన భార్య సుమవల్లి మేనమామ భుజంగాన్ని పిలిచినందుకు అతను కొంత ముఖం ముడిచిన మాట వాస్తవం. ఆయన వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ పరిశుభ్రత విషయంలో పెట్టే నస భరింపరానిది. ఒకరితో వదిలిపెడితే సరే, పందిట్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఒకటే వాయిస్తాడు. పాతశాల్తీ కావడంతో కొందరు కుర్రాళ్ళు తప్పించుకుని తిరిగారు. అయినా అందరినీ ఏరుకొచ్చి మరీ క్లాస్ పీకాడు. భుజంగం చెప్పేదంతా నిజమే అయినప్పటికీ పెళ్లితంతును హాయిగా చూసి వినోదిద్దామని అనుకున్న వాళ్ల ఆనందాలకి గండిపడినట్లే లెక్క. సువర్చల పెళ్లిలో కూడా అదే జరిగింది. పెళ్లితంతు ఓవైపు జరుగుతూ ఉండగానే జలసూత్రం గారు చతుర్ముఖ పారాయణానికి నలుగురిని పోగేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ అటకాయించమని లాక్కెళ్ళాడు. బాత్రూములు బలిపీఠాల్లాంటివని, దానిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కోరి చావును కొని తెచ్చుకున్నట్లేనని, ఎప్పటికప్పుడు పరిశుభ్రత లేకపోతే బంగారు బ్రతుకు బలైపోవడం ఖాయమని, అందుకని శుభ్రతకి ఏ లోషన్లు, ఏ లిక్విడ్లు పవర్ఫుల్గా పనిచేస్తున్నాయో, ఏ బ్రాండ్లు వాడితే బాగుంటుందో, ఎలా వాడాలో అన్నీ సవివరంగా చెప్పుకొచ్చాడు భుజంగం. భోజనాల సమయం దాకా వదలలేదు. అసలే పేకాడి ఎన్నో రోజులైనందున పేక ముక్కల పంపకం కోసం చేతులు ఒకటే దురద పెడుతూ ఉంటే ఈ వ్యవహారంతో చిర్రెత్తిపోయింది జలసూత్రం గారికి. వీడి దుంప తెగ, మంచి అవకాశం పోగొట్టాడు భుజంగం అని విసుక్కున్నాడు. ఆ ఇంట్లో వివాహ వేడుక ముగిసిందనగానే వెంటనే అక్కడి నుంచి బిచాణా ఎత్తేసి వేణునాథం మనవరాలు పెద్ద మనిషి అయిందన్న భోగట్టా విని అక్కడ ప్రత్యక్షం అయ్యాడు భుజంగం. మళ్ళీ అక్కడ కూడా ఇదే ప్రహసనం. అయితే కొద్ది తేడాతో మొదలైంది ఈసారి.
వేణునాథం ఇల్లు బాగా పెద్ద చావిడి గలది. వీధి గుమ్మం పక్కనే పెద్ద బాత్రూం. భుజంగం అడుగెట్టడంతోటే అక్కడే ఠక్కున ఆగిపోయాడు. తలుపు దగ్గర నిల్చుని ఎగిరెగిరి చూడ్డంతో అది చూసి ఇదేం పోయి కాలం ఇతగాడికి, ఆడగుంటలో స్నానాలు చేస్తూ ఉంటే ఈ విన్యాసాలేమిటి, పిచ్చిగాని పట్టిందా అనుకుంటూనే దగ్గరగా వచ్చేసిన వేణునాథం, ఏం బాబూ, నువ్వు వచ్చింది పిల్లని ఆశీర్వదించడానికా లేక వెకిలి వేషాలు వేయడానికా అంటూ అగ్గగ్గలాడాడు. ఉండవయ్యా, నువ్వు అడివి, మంచి రసపట్టులో ఉంటే భంగపరిచావు, వెళ్ళెళ్ళు, లోపలన్నది ఎవరో కొనుక్కుందామని కాచుకున్నాను అని విసుగ్గా అన్నాడు భుజంగం. హార్ని, ఆడపిల్లల్ని దొంగచూపులు చూడ్డానికటయ్యా నువ్వు వచ్చింది అని మళ్ళీ చివాట్లేచాడు వేణునాథం. ఆ మాటకు పడి పడి నవ్వసాగాడు భుజంగం. ఆ వికట శబ్దానికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి తొంగి చూశారు. నేనేదో వెకిలి పనులు చేస్తున్నాను అనుకున్నారా? కానే కాదు. నిజానికి బాత్రూంలో ఉన్న స్వేచ్ఛ మరెక్కడా ఉండదు. చాలామంది వేదిక వెరపు ఉన్నవాళ్ళు సైతం బాత్రూం మొహం చూడడమేంటి, తమ గొంతులో రాగాలను ఒక్కసారిగా ఉలికిస్తారు. ఈ మధ్యన బాత్రూమ్ సింగర్స్ని గుర్తించి అందరికీ ఒక పోటీ పెట్టాలని నిర్ణయించాను. ఈ బాత్రూంలో దూరింది ఎవరో గాని మహాద్భుతంగా పాడుతున్నారయ్యా. నా జాబితాలో వీరిని చేరుస్తాను. అందుకే ఇక్కడ వెయిటింగ్. మళ్ళీ నేను లోపలికొస్తే శాల్తీ మాయమైపోతుందని ఇక్కడున్నాను అని వివరణ ఇచ్చేసరికి వింతగా చూశారు. ఓహ్, ఎక్కడా కని విని ఎరగలేదయ్యా భుజంగం, నువ్వు గమ్మత్తైన వాడివే మొత్తానికి అంటూ ఆయన నవ్వులో నవ్వు జతచేశాడు వేణునాథం. మొత్తానికి ఆ ఇంట సమర్థ భోజనాలైన మరుక్షణం కాలు నిలవని భుజంగం వీధిబాట పట్టాడు. ఇంతకాలం తన బంధువుల ఇళ్లలో మాత్రమే అందరినీ పోగేసి జాగ్రత్తలు చెప్పే ఆయన మెదడులో ఏ పురుగు దూరి తొలిచిందో గాని, ఇక ప్రజలందరికీ కూడా అవగాహన పరచాలనే ప్రయత్నంలో భాగంగా ముందుగా విజయనగరంలో బొంకుల దెబ్బను ఎంచుకున్నాడు. అక్కడ కూరగాయలకు వచ్చిన వాళ్ళు, కాలేజీకి వచ్చిన కుర్రాళ్లను, అమ్మాయిలను కూడా పిలుచుకుని ఫుట్పాత్ పైకి ఎక్కి ఉపన్యాసం మొదలెట్టాడు. ప్రజలారా, ఈ మధ్యలో మనం ఎక్కువగా చూస్తున్న మరణాల్లో దాదాపు బాత్రూంలో కాలు జారి పడినవే. గుండెపోటుకు గురవడమో లేక ఏదో ఒక అవయవం విరగొట్టుకుని నరకయాతన అనుభవిస్తూ మూలకు చేరడమో జరుగుతోంది. అయితే దీనికి పరిష్కారం లేదా? సాధారణంగా ఉదయం లేవడంతోటే మనందరికీ బాత్రూంలోనే పని. ఎవరి తొందరలో వారుంటారు. తమలో ఎవరూ దాని శుభ్రతకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ఆ కారణంగా జారిపడి కోరి చావును కొని తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం కనీస పరిశుభ్రత లేకపోవడమే. ఇప్పుడున్న ధరవరలను చూస్తే లిక్విడ్లు, లోషన్లు కొనుక్కోవడం గగనమే అవుతోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రతి ఇంటిలో ఉచితంగా సరఫరా చేయాలా వద్దా? పోనీ నెలకోసారైనా సరే మున్సిపాలిటీ వారైనా ప్రతి ఇంటి బాత్రూమ్ని శుభ్రం చేయిస్తోందా అంటే అది లేదు. ఈ విషయంలో మాత్రం ఎవరు నోరిప్పడం లేదు. ఒకవేళ కర్మకాలి బాత్రూంలో జారి నడ్డి విరిగి చనిపోతే వారికి ఏమైనా పరిహారం ఇస్తోందా? ఈ మధ్యన బాత్రూంలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కి 20గా నమోదైంది. ఈ విషయంలో మీడియా టముకే చెబుతున్నా సరే ప్రభుత్వం మేనవేషాలు లెక్కడుతోంది. అందుకే నేనొక మంచి నిర్ణయం తీసుకున్నాను అని అందరి వైపు సాలోచనగా చూశాడు భుజంగం. అందరి క్షేమం కోసం నేను బాత్రూం బాధితుల సంక్షేమ సంఘం అనే దాన్ని ప్రారంభిస్తున్నాను. బాత్రూం బారిన పడి బలైపోయిన కుటుంబాల వారికి ఈ సంఘం అండగా ఉంటుంది. వారి కోసం పోరాడి ప్రభుత్వం తరఫున కూడా పరిహారం అందేలా చేస్తుంది అని ప్రకటించేసరికి ఎక్కడి లేని చప్పట్లు మారుమ్రోగాయి. ఈ కొత్త రకం విధానం కనీవిని ఎరగలేదని, దీనికి తమ మద్దతు తప్పకుండా ఉంటుందని కొందరు అతని సమక్షంలోనే వెల్లడించారు. భుజంగం కొత్త ప్రణాళికను మెచ్చుకుంటూ మీడియాలన్నీ ఊదరగొట్టాయి. దినపత్రికలన్నీ రకరకాల కోణాల నుంచి వార్తలు రాశాయి. ఇటువంటి బాధిత కుటుంబాలకు తప్పకుండా ప్రభుత్వం మద్దతునివ్వాలని వత్తాసు పలికాయి. ఇంతకాలం భుజంగం బాత్రూం విషయంలో తింగర వేషాలు వేసి అత్యుత్సాహం ప్రదర్శించాడని ఎద్దేవా చేసిన బంధువులు, మిత్రులు కూడా జేజేలు చెప్పడం ఆరంభించారు. ఇదిలా ఉండగా మీడియా వాళ్ల వరుస కథనాల ఫలితంగా బాత్రూం బాధితుల సంక్షేమ సంఘానికి మంచి ఊపొచ్చింది. తుఫాను బాధితులు, భూకంప బాధితుల మాదిరిగానే బాత్రూం బాధితులను కూడా సమానంగా పరిగణించాలని, వారి కుటుంబాలను కూడా తప్పనిసరిగా ఆదుకోవాలని విజ్ఞప్తులు చేసింది. ఈ విషయం పైన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు జనంలోకి రాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన మీడియా పైన కన్ను ఎర్రజేసింది. స్థానిక మంత్రివర్యులు భుజంగాన్ని పిలిపించి ఇకపైన ఇలాంటి తిక్క వేషాలేస్తే బాగోదని చీవాట్లు పెట్టాడు. అయినా సరే ఒకంత కూడా లొంగక ఆ విషయాన్ని సైతం ప్రసార మాధ్యమాలలోకి ఎక్కించాడు భుజంగం. సరిగ్గా అదే సమయంలో తంగుడు బిల్లిలో ఉన్న కూలీ చిన్నప్పటి తండ్రి సూరప్పుడు బాత్రూంలో జారిపడి ప్రాణాలు విడిచాడు. ఆ కబురు తెలిసిన భుజంగం పరుగు పరుగున వెళ్లి తన సంతాపాన్ని ప్రకటించడమే కాకుండా సదరు చిన్నప్పుడిని రంగంలోకి దించాడు.
ఈ విషయంలో అతని తండ్రి మరణానికి బాత్రూమ్ కారణమైనందున దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, లేకుంటే నిరసన తప్పదని హెచ్చరించాడు భుజంగం. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో చిర్రెత్తిపోయింది. వెంటనే నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేశాడు. ముసలాళ్ల నుంచి కుర్రాళ్ల దాకా అతని వెంటే నడిచారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నిరాహార దీక్ష కూర్చోక తప్పలేదు. సరిగ్గా రాజుగారి కోట దగ్గర శిబిరం ఏర్పాటు చేశారు. బాత్రూమ్ బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి, బాత్రూమ్ బాధితుల సంక్షేమ సంఘం వర్ధిల్లాలి అనే ఫ్లెక్సీలను వేదికకి అటు ఇటు కట్టారు. నినాదాలు కూడా హోరెత్తాయి. పెద్ద చిన్న అందరూ కూడారక్కడ. వెంటనే మీడియా చుట్టుముట్టింది. భుజంగంతో పాటుగా చిన్నప్పుడు కూడా మెడలో దండేసుకుని కూర్చున్నాడు. అసలే జనాలుండే రద్దీ ప్రాంతం కావడం వలన అక్కడంతా కిక్కిరిసిపోయింది. మీద నుంచి వచ్చిన ఆదేశాల మేర దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు స్పందించక తప్పలేదు. భుజంగాన్ని లేవగొట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తమైంది. అక్కడ దొరికిన వారందరినీ జీపులలో లాక్కెళ్లారు. భుజంగాన్ని పోలీసులు లాక్కెళ్లడంతో మరింత రచ్చయింది. ఇంట్లో వాళ్ళు మాత్రం, మీకెందుకండి, ఎవడెక్కడ పడి చేస్తే మీకేంటి, ఈ వయసులో ఇంట్లో కూర్చుని కృష్ణ రామ అనుకోకుండా అందరూ మిమ్మల్ని కిర్రెక్కిస్తారు, చివరకు మీ మీదకి నెట్టేస్తారు, ఇకనైనా ఆపండి అని ఎప్పటికప్పుడు చెవిని ఇల్లు కట్టుకుని చెబుతూనే ఉన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వం పైన ఎప్పుడు దుమ్మెత్తిపోద్దామా అని చూస్తున్న తరుణంలో భుజంగం చేస్తున్న ఉద్యమం బాగా ఉపకరించింది. వాళ్ళు కూడా తిరుగుబాటు జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. 3 రోజుల తర్వాత భుజంగం బెయిల్ పైన బయటకు అడుగెట్టాడు. ఇక మీడియా అంతా ఆయన్ని పిలిచి ఒకటే చర్చాగోష్ఠులు నిర్వహించాయి. ప్రతిపక్షం కూడా గొంతు పెంచింది. తలవని తలంపుగా రాష్ట్రంలో ఒక వారంలోనే రోడ్డు ప్రమాదాలలాగే బాత్రూంలో జారిపడి మృత్యువు పాలైన సంఘటనలు ఒక 5-6 పేపర్లోకి వచ్చాయి. అందులో కుటుంబ యజమానులంతా నిరుపేదలే. ఈ మరణాల నేపథ్యంలో పరిహారం చెల్లించాలన్న విజ్ఞప్తి ప్రభుత్వానికి మళ్లీ దాఖలైంది. ఇదంతా ఓ ఎత్తు అయితే, ఒక తెల్లవారుజామున జరిగిన సంఘటన ముఖ్య వార్తగా పేపర్లోకి రావడంతో మీడియా అంతా ఒక్కసారి స్పందించింది. ఒకటే ప్రసారం చేయసాగింది. అదేంటంటే, పర్యావరణ శాఖ మంత్రివర్యులు పరంజ్యోతి గారు తెల్లవారుజామున బాత్రూంలో కాలు జారి గోడకు గుద్దుకుని కాలు వెరగొట్టుకుని ఆసుపత్రి పాలయ్యారని. అక్కడికి 3వ రోజున ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడుతూ, ఈ మధ్యన బాత్రూంలో కాలు జారి పట్టడం, మృత్యువు పాలవటం చాలా చోట్ల జరుగుతోంది. ఈ విషయమై మాకు ఎన్నో విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా సరే మరణించిన తక్షణమే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తాం. ఇక మీదట ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి శుభ్రం చేయించేందుకు క్లీనింగ్ యాసిడ్లు, లిక్విడ్లు, చీపుర్లు కూడా ఉచితంగా ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే దీనికి సంబంధించిన జీవోని విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ పథకానికి తక్షణ సహాయంగా పేరు పెట్టడం జరుగుతుంది అని ముగించారు. ఈ వార్తను ప్రతి ఒక్క ఛానల్ కూడా పదే పదే ప్రసారం చేసింది. ముఖ్యంగా భుజంగం ఉద్యమ ఫలితమే దానికి కారణమని పొగడ్తలతో ముంచెత్తాయి. జనంలో అతగాడి పేరు మరోసారి మారుమోగిపోయింది. మీరింతవరకు బాబాసం కథ విన్నారు. రచన శ్రీ కె రఘునందన. 9705411897. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి వీక్లీ 2025వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి